మద్యం కేంద్రాలను తయారు చేశాడు, కుటీర పరిశ్రమలు తయారు చేశాడు. ఆ కుటీర పరిశ్రమల యొక్క బట్ట బయలైంది కాబట్టి, ఆ వార్త దావనంలాగా ప్రపంచం అంతా తెలిసిపోయింది కాబట్టి, ఏ దారులు లేక ఈ రోజున సమసిపోయి సిబిఐ చేతిలో ఉన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని ప్రజల మనసుల్లో ఒక విషాన్ని నింపటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ డొంకతిరుడు రాజకీయాలు ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు ముఖ్యమంత్రివి, నీ అనుకూలమైన ప్రధానమంత్రి గారు ఉన్నారు, నీ జేబులో మీ పెంపుడు కొడుకైన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇదిగో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీసులోంచి ఛాలెంజ్ చేస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ వేయి. ఈ ఐవీఆర్ కాల్స్, ఈ డొంకతిరుడు వ్యవహారాలు నీ పత్రికల్లో రాయించుకోవటాలు ఏమీ వద్దు. మేము తప్పు చేసినా మా పార్టీ వాళ్ళకి సంబంధించిన జోగి రమేష్ లాంటి వాళ్ళు ఆ నకిలీ మద్యం తయారీ కేంద్రంలో ఉంటే, నీకు దమ్ముంటే, నువ్వు నిజమని దాన్ని నమ్మితే రా, నువ్వు సిబిఐకి అప్పచెప్పేసాయి. ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐ పరిధిలో ఉంది. మేమేమి దానిలో నుంచి మాకు తెలుసు ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఎవరు చేయించారో అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఈ నకిలీ మద్యానికి వివేకానంద రెడ్డి గారి కేసుకు నువ్వు ఎందుకు లింక్ పెడుతున్నావయ్యా? ఆడలేక మధ్యలో ఓడు అన్నాడట. నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ప్రజాభిప్రాయాల్ని సేకరించాల్సిన నువ్వు ప్రజలకు సమాచారం తప్పుడుగా వేస్తావు. ఇది ముమ్మాటికి చట్ట వ్యతిరేక చర్యగా మేము భావిస్తున్నాం. నీ దగ్గర ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ఉన్న మద్యం షాపులలో ఏ ఒక్క షాపులో అయినా నీ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ఆఫీసర్లు లేదా నీ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన మంత్రి ఒక్క షాప్ అయినా తనిఖీ చేశాడా బాబు అని అడుగుతున్నాం. లేదే. ఒక్క షాపు కూడా మీరు కానీ మీ అధికారులు కానీ నకిలీ మద్యం పట్టుకోవడానికి ఒక్క షాపు కూడా మీరు తనిఖీ చేయలేదే. ఏ షాపుల్లో ఎక్కడ నకిలీ బాటిల్ ఉన్నాయో ఈ రోజు వరకు లెక్క చెప్పలేదు. ఎందుకు మీరు మీమాంసలు లెక్క పెడుతున్నారు చెప్పండి. మీరు దాని మీద కూడా ఐవీఆర్ది ఏ షాపుల్లో మద్యం నకిలీ ఉందో అనే సమాచారం ప్రజలను అడుగు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ బాటలోనే నీకు ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నువ్వు నిజాయితీపరుడు అయితే అదే ఐవీఆర్ కాల్తో ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఒక్కటి అడుగు, ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం ఉందా లేదా? ప్రజలను అడుగువయ్యా. మాకు ధైర్యం ఉంది, మేము ఎదుర్కొంటాం. నీకు ధైర్యం ఉంటే నువ్వు ప్రజలను అడుగు. ఐవీఆర్ కాల్స్ ద్వారానే వాళ్ళ ప్రాంతాలలో ఉన్న షాపులలో నకిలీ మద్యం ఉందా లేదా అని ఐవీఆర్ కాల్స్ ద్వారా అడుగు. అదే ప్రజలను బెల్ట్ షాపులు మీ ప్రాంతంలో ఉందా లేదా అని అడుగు. అదే ప్రజలను ఊర్లో చిన్న చిన్న కుటీర పరిశ్రమల ద్వారా నకిలీ మద్యం తయారవుతుందా లేదని అడుగు. ఐవీఆర్ కాల్స్ ద్వారా అడుగు బాబు గారు. ఎందుకు నీ సీనియారిటీ ఏమిటి? డొల్లు పుచ్చకాయ రాజకీయాలు. నిన్న కాక మొన్న నువ్వు శ్రీశైలం స్వామి వారిని దర్శించుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి మొక్కి ఆ ప్రధానమంత్రి గారితో కూడా కూర్చొని ఇంత దగులుబాజీ రాజకీయాలు చేస్తావా? దేవుడు నేనేం ఊరికే వదిలిపెట్టడు. నువ్వు చేస్తున్న ఈ వికృత రాజకీయాలు నీ హయాంలో ఇప్పటి వరకు ఈ 14 నెలల కాలంలో చనిపోయిన ప్రతి ప్రాణం యొక్క ఉసురు, నీ నకిలీ మద్యం తాగి చనిపోయిన ప్రతి ప్రాణం యొక్క, ప్రతి కుటుంబం యొక్క ఉసురు నీకు తగిలే తీరుతుంది. దేవుడు ఉన్నాడు, తగిలే తీరుతుంది. మేము అడుగుతున్నాం ఈ రోజున నకిలీ షాపుల వివరాలు ఈ రోజు వరకు ప్రభుత్వం మేము నెత్తినోరు కొట్టుకుంటుంటే ఎందుకు ప్రభుత్వం బట్టబయలు చేయదండి? ఎందుకు మీరు తనిఖీ చేయరు? నిజంగా ఉందా లేదా తేల్చమని అడుగుతున్నాం. మేము 16 రోజుల నుంచి అడుగుతున్నాం. డంపు పట్టించాం, డంపు దొరికింది, అయినా కానీ సిగ్గు లేదు, ఏ మాత్రం భయం లేదు మీకు. ఈరోజు మేము అడుగుతున్నాం, జనార్దన్ రావుకు అంత వెసులుబాటు ఎందుకు ఇచ్చారు? ఈ రోజు వరకు అద్దేపల్లి జనార్దన్ రావుకి రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు నీ ప్రభుత్వము? రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాలని సిట్ ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? ఎందుకు అతని పాస్పోర్ట్ని సీజ్ చేయలేదు?
ఆఫ్రికాలో ఉన్న జనార్దన్ రావుని, జయచంద్రారెడ్డిని, అద్దేపల్లి జనార్దన్, ఆఫ్రికాలో ఉన్న అతను నీ సమాచారం మేరకు వచ్చి ఇక్కడికి వచ్చి పట్టుబడిన దాకా అతని దగ్గర మొబైల్ లేదు, నా మొబైల్ పోయిందని చెప్పాడు. మరి ఆ మొబైల్లో వీడియో రికార్డ్ చేసినట్టుగా వీడియోని నీవు ప్రదర్శించావు కదా, ఆ వీడియో ఎక్కడ తీశారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వరకు సమాధానం లేదు. అరెస్ట్ కాకముందు తీశారా, అరెస్ట్ అయిన తర్వాత తీశారా, మొబైల్ పోయిన తర్వాత తీశారా, మొబైల్ పోకముందు అతను సెల్ఫీ రికార్డ్ చేశాడా? ఈ రోజు వరకు ఈ రాష్ట్ర ప్రజలకు ఎందుకు వివరాలు చెప్పరు? మీరు భయమా? ఎందుకంటే మీరు దొంగలు కాబట్టి. అదంతా ప్లాన్ ప్రకారమే, మీరు చేసిన గేమ్ ప్లాన్లో భాగమే. అతను అప్రూవర్గా మార్చి అతని ద్వారా ఒక తప్పుడు సాక్ష్యాన్ని ఇప్పించి దానిలో మా నాయకులకు జోగి రమేష్కు సంబంధం ఉన్నట్టుగా చెప్పించి ఓ కట్టు కథ అల్లటానికి అతను వాడుకున్న మాట నిజమా కాదా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు ఆ తంబళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి జయచంద్రారెడ్డి టికెట్ ఇచ్చారు, అది మీ పార్టీ, మీకు నచ్చినోడికి ఇచ్చుకోండి, మాకు సంబంధంలా. ఆ జయచంద్రారెడ్డికి నువ్వు టికెట్ కన్నా ముందే నాకు సారా వ్యాపారం ఉంది అని తన అఫిడవిట్లలో చెప్పాడా లేదా? జయచంద్రారెడ్డి నేను సారా వ్యాపారస్తుణ్ణి, నాకు విదేశాల్లో కూడా సారా వ్యాపారం ఉంది అని తన ఎన్నికల అఫిడవిట్లో చెప్పాడా లేదా? ఉంది, చెప్పాడు. అలాంటి వాడికి నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇచ్చావు? నువ్వు తెలిసే ఇచ్చావు. జయచంద్రారెడ్డి ఖచ్చితంగా తప్పుడు సారాని తయారు చేస్తాడు, నకిలీ సారా తయారు చేస్తాడు, ఆ సారా వ్యాపారం ఉంది అని నీకు తెలిసి టికెట్ ఇచ్చావు. అసలు అక్కడ పోటీ చేయాల్సిన పాపం శంకర్ యాదవ్ని నోట్లో మట్టి కొట్టారు కదా మీరు. అప్పుడు దాకా పనిచేసిన వ్యక్తికి టికెట్ ఎగ్గొట్టి ఏం మతలబులు జరిగినాయి మీకు వాళ్ళకి మధ్యలో? మీకను రాజేష్ ద్వారా లోకేష్ గారి దగ్గరికి ఏమేమి చేరిని జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడానికి? నాకేం తెలియదు. జనం చెప్పుకుంటున్నారు. ఎక్కడ జనం? చిత్తూరు జనం తంబళ్లపల్లికి సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఎవరిని అడిగినా లాస్ట్ మినిట్లో చిట్ట చివరిలో జయచంద్రారెడ్డి గారికి ఏమి క్వాలిఫికేషన్ ఉందని టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు వరకు పనిచేసిన జయశంకర్ యాదవ్కి టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఆ మతలబు ప్రజలకు అర్థమైతే నీ నకిలీ మద్యం కేసు కూడా ప్రజలకు అర్థమైపోయింది. నువ్వు ఎందుకు జయచంద్రారెడ్డి టికెట్ ఇచ్చావో, ఎందుకు శంకర్ యాదవ్ టికెట్ ఇవ్వలేదో, ఎందుకు నువ్వు జయచంద్రారెడ్డికి మద్యం తయారు చేసే విధానం తెలుసని, అతను ఒక మద్యం తయారు చేసేవాడని తెలిసి కావాలని రాబోయే ప్రభుత్వంలో నకిలీ మందు తయారు చేయడానికి నువ్వు ప్రీ ప్లాన్డ్గా తంబళ్లపల్లిని ఒక యూనిట్గా ఎంచుకున్నావు. అందుకే నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ నోట్లో మట్టి కొట్టావు. మరి ఈ సిట్ ఏం చేస్తుంది సోద్యం? మా వాళ్ళు తూత్మంటే రెడ్ కార్నర్లు ఇచ్చావు, ఎయిర్పోర్ట్లో సమాచారాలు ఇచ్చావు, దేశం వదిలిపెట్టి ఎవడు వెళ్ళటానికి వీల్లేదు, విజయవాడ వదిలిపెట్టి వెళ్ళటానికి వీల్లేదు, హైదరాబాద్ కూడా వెళ్ళటానికి వీల్లేదని ప్రతిబంధకాలు పెట్టి నానా రగడి చేస్తున్నారు కదా. మరి ఈ రోజున మద్యం కేసులో అడ్డదిడ్డంగా దొరికి అదే తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది కదా జయచంద్రారెడ్డిని, సురేంద్ర నాయుడిని కూడా సస్పెండ్ చేసింది కదా. మీరు ఏ ఉద్దేశంతో సస్పెండ్ చేశారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తప్పు చేయలేదని నువ్వు భావించినప్పుడు, జయచంద్రారెడ్డికి సురేంద్ర నాయుడికి అసలు సంబంధమే లేనప్పుడు నువ్వెందుకు తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేశావు? ఖచ్చితంగా నకిలీ మద్యం తయారైంది, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తయారైంది. తంబళ్లపల్లి ఒక పారిశ్రామిక వాడగా మారిపోయింది. ఆ ఒక్క ప్లేసే కాదు, అనేకమైన ప్రాంతాల్లో ఉంది. ఆ వివరాలు కూడా సిట్ ముందు దాని మీద దృష్టి పెట్టండి. తప్పుడు కేసులు పెట్టి జోగి రమేష్ లాంటి వాడి మీదకి నెట్టి మిమ్మల్ని మైలవరంలో బట్టలప్పు తీసి నిలబెట్టాడని, మీ పెద్ద డంపుని బయట పెట్టాడని అతని మీద కక్ష సాధింపు చర్య కాబట్టి ఏముందని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పోనీ మరి జయచంద్రారెడ్డి గారి యొక్క బామర్దైన గిరిధర్ రెడ్డి, పివి రాజేష్లు కూడా ఎందుకు ఈ రోజు వరకు పుట్టుకోలేకపోయారు? ఎక్కడున్నారు వాళ్ళు? ఎందుకు పరారీలో? తప్పు చేయని వాళ్ళు పరారీలు ఎందుకున్నారు? స్వయాన బామర్దులు
ఒకరేమో బామర్ది, ఇంకొకడేమో పిఏ. ఎక్కడ పోయారని అడుగుతున్నాం. వాళ్ళు ఈ రోజు వరకు దొరకలేదు, అందుబాటులో లేరు. కేసులో లేని వాళ్ళు ఇళ్లలో ఉండాలి కదా. ఏ సంబంధం లేని వాళ్ళు, జయచంద్రారెడ్డికి సంబంధం లేకపోతే వాళ్ళందరూ ఇళ్లలో ఉండాలి కదా. ఎందుకు పారిపోయి ఉన్నారు? ఈ నకిలీ మద్యం అమ్మకానికి అడ్డు రాకుండా మీరు అమృతం అంటూ ప్రచారం చేసి, ఏంటిదండి అమృతం అట 99 రూపాయలకే. ఎక్కడుందండి ఇప్పుడు ఆ మద్యం? ఉందా షాపుల్లో? ఆ 99 రూపాయల మద్యం రూపంలో ఏ మద్యం వస్తుంది? నేను అడుగుతున్నాను, పేదవాళ్ళ పక్షాన్ని అడుగుతున్నాను. రోజు మందు తాగే నా పేదవాళ్ళు, రోజు కూలీ చేసుకునే అభాగ్యులు, అది కల్తీదో మంచిదో తెలియని పేదవాడు, దళితుడు, బలహీన వర్గాలు, మైనార్టీలు ఎక్కువ మంది ఆ మద్యం తాగుతారు. బాబు గారు, ఈ పాపం ఊరికే పోదు. ఈ నకిలీ మద్యం కేసులో, ఈ నకిలీ మద్యం తాగి ఎవరెవరైతే ప్రాణాలు వదిలిపెట్టారో ఆ ప్రాణాలు వదిలిపెట్టిన కుటుంబం యొక్క ఉసురు నీకు తగులుతుంది. దీనిలో అసలు ఏ మాత్రం డోకా లేదు. నువ్వు పాపాలు తెలిసి చేస్తున్నావు. పాపం బయటపడ్డ తర్వాత కూడా ఆ పాపాన్ని పక్కనాడి మీద నెట్టడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకయ్యా? నువ్వు అధికారంలో ఉన్నావు, తేల్చవయ్యా. సిబిఐ ఎంక్వైరీ వెయ్యి. నీ చేతిలో ఉండ ఈ కేసు చల్లదు. ఎందుకంటే ప్రధాన ముద్దాయి నీ పార్టీ వాడు, నువ్వు సస్పెండ్ చేసావు, నువ్వే దానికి అధినేత అని మేము అంటున్నాం. నీ పర్మిషన్ లేకుండా, నీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, నీ అనుమతి లేకుండా, నీకు భాగస్వామ్యం లేకుండా, నీకు పార్ట్నర్షిప్ లేకుండా ఈ కుటీర పరిశ్రమల స్థాయిలో నకిలీ మద్యం తయారవటం కుదరదండి. ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా కుదరదు. ఎవరైనా నాటుసారా కాశారంటేనే మనం నమ్మొచ్చు. పోనీ ఏమండి, 1000 బాటిళ్లు దొరికినాయి, 1,00,000 బాటిళ్లు తయారు చేయడానికి కావాల్సిన ముడిసరుకు దొరికింది, స్పిరిట్ దొరికింది, స్టాక్ ఉంది. ఇంకా చేమకుట్టైనట్టు లేకుండా పక్క పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు, వీళ్ళకున్నటువంటి నైజం, దీంతోపాటు గతంలో ఉన్న బాండ్లు వాటి రేట్లు, ఇప్పుడున్న బ్రాండ్లు వాటి రేట్లు, మీరు తీసుకొచ్చిన కొత్త పాలసీ ద్వారా నెలల వారీగా విక్రయాల వివరాలు చెప్పండి ఈ రాష్ట్రానికి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్ల వివరాలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 5 సంవత్సరాల హయాంలో కేవలం ఎక్సైజ్ శాఖకి అమ్మకాల ద్వారా రాష్ట్రానికి వచ్చిన సుంకం వివరాలు చెప్పండి. ఈ 16 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఏ బ్రాండ్లు మీరు అమ్ముతున్నారో వాటి వివరాలు చెప్పండి. ఆ బ్రాండ్ల ద్వారా ఈ రాష్ట్ర ఖజానాకు వస్తున్న ఆదాయం వివరాలు చెప్పండి అయ్యా బాబు. అంత దగులుబాజీ, దగాకోరు, గుడ్డగాల్చి నెత్తినేసే రాజకీయం. నేను దొంగను కాబట్టి, నేను జైల్లో ఉన్నాను కాబట్టి, నన్ను పట్టుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలు, ఇక మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా, పక్క పార్టీ వాళ్ళందరూ కూడా అలాగనే చూపించి దొంగలుగా చిత్రీకరించే పన్నాగం తప్పించి ఏ మాత్రం దీంట్లో నిజమే లేదని, ఇది కేవలం చంద్రబాబు నాయుడు వారు ఎల్లో మీడియా అడుగుతున్న కుట్రేనని మేము అడుగుతున్నాం. మేమేం అడగటం లేదు, మేము న్యాయం అడుగుతున్నాం, మేము ధర్మం అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో పట్టుబడిన నకిలీ మద్యం తయారీ కేంద్ర ఓనర్ గారు ఎవరు? ఆ ఓనర్ గారికి పార్ట్నర్షిప్ ఎవరెవరితో ఉంది? ఆ పార్ట్నర్షిప్ యొక్క భాగస్వామ్యం ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి హయాం అయిపోయి చంద్రబాబు నాయుడు గారి హయాం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అమ్మిన మద్యం యొక్క ఖరీదు ఎంత, దాని ద్వారా రాష్ట్ర ఖజానాకు వచ్చిన లాభం ఎంతో సవివరంగా ఈ రాష్ట్ర ప్రజలు చెప్పమని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీకు ఏ విధమైన నైతికత లేదు, మీకు అసలు సిగ్గనేదే లేదు. ఇక్కడ చూద్దాం, చంద్రబాబు నాయుడు రూల్ ప్రకారం బార్లకు సపరేట్గా, ఏమండి లక్ష్మణరావు గారు, ఏం బాబు, శంకర్ బాబు, సుధాకర్ గారు మీరు చెప్పండి, బార్ షాపులకు ఒక రేటు, వైన్ షాపులకు ఒక రేటు ఈ రాష్ట్రంలో ఉందా లేదా? ఈ సమాజంలో ఉందా లేదా? మరి ఈ రాష్ట్రంలో ఎక్కడికెక్కడికి ఏ రేట్ల ద్వారా అమ్ముతున్నారు వివరాలు చెప్పట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. యథేచ్ఛగా బార్ షాపులకు యథేచ్ఛగా వాళ్ళు అనుకున్న చోటకు అనుకున్న దగ్గర నుండి లిక్కర్ని సప్లై చేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు భారీగా గండి కొడుతుంది అని చెప్పి మనం చేస్తున్నాం. దాన్ని ఒక ప్రధానమైన ఆదాయ కేంద్రంగా మార్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు.
ఏ మాత్రం భయం పడట్లేదు, సిగ్గుపడట్లేదు. అదేమంటే ఐవీఆర్ కాల్స్, అయ్యా రండి, మేమేం అంటలేదు, రండి. ఐవీఆర్ కాల్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలను మీరు అడగాల్సిన పాయింట్లు మళ్ళీ సవివరంగా నేను చెబుతాను. ఈ రాష్ట్ర ప్రజలను మీరు అడగాల్సింది కేవలం కల్తీ మద్యం ఈ రాష్ట్రంలో ఉందా లేదా, స్ట్రైట్ క్వశ్చన్. ఐవీఆర్ కాల్స్లో అడగాల్సిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడగాల్సిన మొదటి ప్రశ్న, మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో మీరు తాగుతున్న షాపులలో నకిలీ మద్యం ఉందా లేదా, ఒకటో ప్రశ్న. రెండో ప్రశ్న, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క పర్మిషన్తో ఇచ్చిన షాపులు కాకుండా బెల్ట్ షాపులు అనేవి గ్రామాల్లో ఉన్నాయా లేవా, ఐవీఆర్ కాల్స్ ద్వారా చంద్రబాబు నాయుడు అడిగించాలా. మూడో ప్రశ్న, నేను చెప్పిన 95 రూపాయలకే లిక్కర్ బాటిల్ ఇస్తానన్న మందు మీకు అదే ధరకి గ్రామాల్లో దొరుకుతుందా లేదా అని అడగండి. నాలుగో ప్రశ్న, నాణ్యమైన మందు అందిస్తానని ఎన్నికల హామీ చేశాను, నేను నాణ్యమైన మందు అందిస్తున్నానని నువ్వు నమ్ముతున్నావని ప్రజలను అడుగు చంద్రబాబు నాయుడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు నాణ్యమైన మందు అందిస్తానని ఎన్నికల ప్రమాణం చేశాను, ఈ రోజున మద్యం వస్తుంది కదా, ఆ మద్యం నాణ్యమైందని నువ్వు నమ్ముతున్నావా లేదా అని ప్రజలను అడుగు. ఎప్పుడో గడిచిపోయిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంటే నువ్వెవడో అడగటానికి? ఐవీఆర్ కాల్స్లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులు మాయామంత్రం చేసినట్టు ఇది కూడా మా మీద, మాకేం కర్మ, మాకేం సంబంధం?